దేవునికి స్తోత్రం. ఈరోజు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15 అధ్యాయం 26 వచనం. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిళ్ళారా, మీరంతా బాగున్నారు కదూ? భయంకరమైన దుర్దినాల్లో మనం ఉండగలుగుతున్నాం. అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరకాటాలు, సమస్యలు, బాధలు, అనారోగ్యాలు బెడతతో కొనసాగుతుండగా ప్రభు మనకు తోడై ఉన్నాడు. అధైర్యపడకండి. మనల్ని బలపరచువాడు, స్థిరపరచువాడు, మన పక్షా నుండి కార్యం చేయవాడు, మన చీకట్లో వెలుగును అనుగ్రహించి మనకు జయమిచ్చేవాడు, మనకున్న బంధకాలన్నీ తెంచి మనకు సమాధానపరిచేవాడు, మనకున్నటువంటి మూసిపోయిన ద్వారాలన్నీ తెరిచి మనకు జయమిచ్చేవాడు మహిమానుతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నారు. మీరు ఎలాంటి అస్వస్థలో ఉన్నా భయపడకండి, అధైర్యపడకండి. ప్రభు మీ పక్షానున్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. మన ప్రభు ఆత్మకు రక్షకునిగా, శరీరముకు వైద్యకునిగా ఉన్నాడు. ఆయన మన రోగములను సిలువలో మోశాడు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇది మనకు తెలుసు. దీని యందు మనం నమ్మకముంచాలి. వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థత పొందుట కన్నా వ్యాధి రాకుండా ఆరోగ్యకరమైన జీవితం జీవించడం ధన్యత కదా. అలాగైతే మనం ఏం చేయాలి? వ్యాధి రాకుండా నివారించుట ఎలాగో అని ప్రశ్నించాలి. వ్యాధి ఎందుకు వస్తుంది? మిరియాము కుష్ఠరోగి ఆయను. ఆమె దైవ సేవకుడగు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు దేవుడు శాపం ఆమె మీదకు వచ్చింది. దైవ సేవకులను నిందించి మాట్లాడకుండా జాగ్రత్త పడండి. వారు మనకు సేవ చేసినప్పటికీ వాస్తవముగా దైవ సేవకులుగా ఉంటున్నారు. కాబట్టి మనం వారిని లక్ష్యపెట్టక అబద్ధపు మాటలను పలుకుకూడదు. మనసుకు తోచినట్లు విమర్శింపకూడదు. ఆయన శరీరము తిని రక్తము తాగు కార్యక్రమంలో తగిన భక్తితోనూ సిద్ధపాటుతోనూ పరిశుద్ధితోనూ పాల్గొనాలి. ప్రభు భోజనమును అశ్రద్ధ చేసి అయోగ్యముగా పాల్గొనే ఎడల వ్యాధి వస్తుంది. ఇందువలనే మీలో అనేకులను బలహీనలు రోగులైనారు, చాలామంది నిద్రిస్తున్నారని అపోస్తుడైన పౌలు రాయిచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీరు ఆరోగ్యవంతులుగా జీవించుటకు భయభక్తులు గలవారే ఆయన శరీరం తినండి, రక్తమును తాగండి. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలన్నది పౌలు గారి హెచ్చరిక. పాపం వలన వ్యాధి వచ్చున్నది. మంచం పట్టిన స్థితిలో నుండిన పక్షవాయువు గలవాన్ని యేసునద్దకు తెచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి బాగు చేశాడు. అపవాది ఆవరించడం వలన వ్యాధి వచ్చుచున్నది. 18 సంవత్సరముల నుండి బలహీనపరచు ఆత్మ పట్టి స్త్రీ నడు వంగిపోయి ఉండేను. యేసుక్రీస్తు ఆత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆమె చక్కగా నడిచింది. కాబట్టి ఎన్నడూ మీరు అపవాదికి చోటు ఇవ్వవద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చగల గొప్ప దేవుడే. నిన్ను విడువని ఎడబాయిని గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడికి మహిమకరంగా, ఆ సర్వాధికారైన దేవాదేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు విడువని దేవుడే, ఎడబాయిని గొప్ప దేవుడే. ఆయన కృపలో మనం ముందుకెళ్దాం. ఆయన నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ప్రభు మీతో, మీ కుటుంబంతో సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును, జయమును, విజయమును, ఆనందాన్ని, ఆదరణను, సంరక్షణను ఆ దేవాదేవుడు మీకు దయచేయునుగాక. జయముగల దేవాదేవుని బిడ్డలారా, దేవుడు నీ విషయంలో ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన నీ చిక్కు ముడులన్నిటినీ ఒక్కొక్కడిగా తొలగిస్తున్నాడు. గొప్ప కార్యమును నీకు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమకరంగా ఇప్పుడే ప్రార్థనలు ఏకీభించండి. మహిమాస్వరూపుడైన నా ప్రియ పరమ తండ్రి, స్వస్థపరిచే యెహోవా దేవానికి స్తోత్రాలు. స్వస్థత మీ మూలంగానే జరుగుతుంది న్యాయాధిపతి. ఈ దినాన మీ బిడ్డలైన మమ్మలను బలపరచండి. శారీరక అస్వస్థలు ఉన్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి. అందరికీ అందడా కూడా ఆదరణను, సంరక్షణను దయచేయగల దేవుడు. సమాధానపరచండి, నెమ్మది దయచేయండి, జయమివ్వండి, విజయం ఇవ్వండి. విజయప్రదాత మీరు, జీవప్రదాత మీరు, సర్వోన్నతులు మీరు, సమర్థులు మీరు, శక్తిమంతులు మీరు, అద్వితీయ సత్య స్వరూపుడా. ఇదిగో మీ బిడ్డలైన మా జీవితాలకు జయమని గురించి బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరిచి మేలుతో తృప్తిపరచమని
ఏసునామములో స్వస్థ అనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.